మరి ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారు? ఈ మొత్తం అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఊట్ల సురేంద్రనాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన లిస్టు చూశారు కదా. పిఠాపురం వర్మకి మొండి చెయ్యి. ఎంతో ఆశలు పెట్టుకున్నారు ఆయన, కనీసం ఈ దఫా అయినా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవుదామని. సో ఆయన ఆశల మీద తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ నీళ్లు జల్లినట్టు అనిపించింది. బీద రవిచంద్ర, అలాగే బీటీ నాయుడు గారు అండ్ కావలి గ్రీష్మ ఎంపిక సరైనదే అనే అభిప్రాయం క్యాడర్స్ మొత్తంలో కూడా వ్యక్తమవుతున్నప్పటికీ అకామిడేట్ చేయలేకపోయిన కారణంగా వర్మని ఎలా కన్విన్స్ చేసుకుంటారండి తెలుగుదేశం పార్టీ? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఒకటి జనసేనకి ఇచ్చారు. నాగేంద్రబాబు ఆల్రెడీ నామినేషన్ కూడా వేశారు. ఆయన మంత్రి కూడా అవుతారు ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం. అదేవిధంగా బీజేపీ కూడా ఒకటి ఇచ్చారు, మిత్ర పార్టీ కాబట్టి. ఇంకా మిగిలినటువంటి మూడిట్లో 2 బీసీలకి, 1 ఎస్సీకి కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా చాలా మంది దీంట్లో నాకు తెలిసి ఒక 25 మంది ఎక్స్పెక్ట్ చేశారు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయాలు తెలుగుదేశం పార్టీలో. ఎందుకు ఇంత సంఖ్య ఉంది అని అంటే 3 పార్టీలు పోటీ చేయటం, దాంతో కొన్ని సీట్లలో కొంతమంది త్యాగం చేయటం. ఇప్పుడు వర్మ ఎందుకు ప్రత్యేకంగా వర్మ పేరు ఉంటుంది అని అంటే వర్మ పిఠాపురం నుంచి కాబట్టి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ఆయన త్యాగం చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన హామీ ఇచ్చాడు ఆయనకి, ఎస్ మీకు తగినటువంటి న్యాయం చేస్తాననేటువంటి విధంగా. ఇలాగ చాలా మందికి హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఎవరైతే త్యాగాలు చేసినటువంటి ఉన్నారో మిత్రులు పోటీ చేసిన చోట వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇస్తాను అనేటువంటి విధంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటారు. వర్మలాగా చాలా మంది ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఇచ్చినటువంటి సీట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా 2 బీసీలకి ఇచ్చారు, 1 ఎస్సీకి ఇచ్చారు. మంచిదే, మంచి పరిణామం. మహిళకు కూడా ఇవ్వటం అనేటువంటి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే రవిచంద్ర యాదవ్, ఈయన వీళ్ళ సోదరుడు బేద మస్తాన్ రావు. ఆల్రెడీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు తెలుగుదేశం నుంచి. రాజ్యసభ వెళ్ళి అక్కడ రాజ్యసభ అయ్యాడు. ఆ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ రాజ్యసభ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనకి తీసుకెళ్ళి అదే కుటుంబంలో బేద రవిచంద్ర యాదవ్కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం. వాస్తవంగా ఇదే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి జంగా కృష్ణమూర్తి యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక భూమికి పోషించేటువంటి పరిస్థితిలో పల్నాడు జిల్లాలో వైసీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున ఆయన ఇప్పుడు ఈ 5 ఖాళీ అయినటువంటి వాటిలో ఆయన రాజీనామా చేసినటువంటిది కూడా ఉంది సిట్టింగ్ డే. అలాంటిది మన ఆయనకి అవకాశం అయితే ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకు అని అంటే బేద రవిచంద్ర యాదవ్ ఆర్థికంగా బాగా సౌండ్, మరి జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆర్థికంగా ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. మరి ఈ ధోరణి మంచిది కాదు పార్టీకి ఎప్పుడైనా సరే. ఊరికి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, అదే కుటుంబాలకి పెద్దపీట వేయటము అనేటువంటి ధోరణి నుంచి కొంత చంద్రబాబు నాయుడు మార్చుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. వాళ్ళ పార్టీలో కూడా అలాంటి చర్చ జరుగుతోంది. అలాగనే భవిష్యత్తులో ఏమిస్తారు ఏంటి అనేది సెకండరీ. ఇప్పుడు బేదా రవిచంద్ర యాదవ్కి ఇంకొక సందర్భంలో ఏదన్నా వాళ్ళు కేటాయిస్తే కేటాయించవచ్చు. కానీ ఆ విషయంలో కొంత పొరపాటు జరిగిందేమని నేను అనుకుంటున్నాను. అంటే మీరు గమనించారో లేదో కృష్ణాంజనేయులు గారు, మీకు తెలిసిన అంశమే, ఇలా అసంతృప్తులుగా ఉన్న వాళ్ళకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా ఇస్తుంటారు. మన అనంతపురం వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని చూసాం కదా. ఆయన పాపం లాస్ట్ మినిట్ వరకు హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ సీట్. ఆయనకి ఇవ్వకుండా మరి పారాచూట్స్కి ఇచ్చారని చెప్పేసి ఆయన ఓపెన్గానే మాడతారు. ఆయన మొహమాట పడ్డారు. సరే, ఆయన ఏంటి చల్లార్చడానికి వెంబడే జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాంటి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? పార్టీల్లో ఏ ప్రధాన కార్యదర్శి ఉన్న పార్టీ దానికి సంబంధించిన హోదాలు ఉందా? ఉండేటువంటి దాంట్లో పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఆయన పనిచేసినప్పుడు కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు కూటమి నేపథ్యంలో ఆయనకు అవకాశం దొరకలేదు పోటీ చేయడానికి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు రాయలసీమ వంటి ప్రాంతాల్లో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటం. సరే, కులపరంగా
సామాజిక సమీకరణలో సాధ్యం కాలేదు అని అనుకుంటే అనుకోవచ్చు. ఈ విధమైనటువంటి కొంత మిగతా ఆర్థిక పరమైనటువంటి అంశాలను కోణంలో చూడకుండా మిగతా సామాజిక అంశాలను కూడా తీసుకొని ఆయా ప్రాంతాల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ఏ పార్టీ మీదైనా రైట్. ఉంటుందండి. ఒకసారి అది తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా అది లోపించింది అనేటువంటిది మాత్రం ఊట్ల అనిపిస్తోంది. సురేంద్ర నాయుడు గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. సురేంద్ర నాయుడు గారు, పైసామే పరమాత్మనా? ఏం బీసీల్లో పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారా, పైసలు లేని వాళ్ళకి ఇవ్వరా? ఈ అంతర్గతంగా ఈ చర్చ అయితే మీ పార్టీలో జరుగుతోంది. వారు ప్రస్తావన చేసినట్టు జంగా కృష్ణమూర్తి గారు ఆర్థికంగా అంత బలసంపన్నుడు కాదు. గుంటూరు జిల్లా, అదే ఇప్పుడు పల్నాడు జిల్లా ప్రాంతానికి చెందినవారు, గురజాల ప్రాంతానికి చెందినవారు. వైసీపీ నుంచి వచ్చారు, కష్టపడ్డారు, తెలుగుదేశం పార్టీ కోసం నిలబడ్డారు. ఇలాంటి వాళ్ళకి ఇవ్వలేకపోవడంలో, అలాగే పార్టీ ఫైర్ బ్రాండ్ అంటే మళ్ళీ మీరు వెంబడే అంటారు మా కమ్మోళ్ళకి ఇచ్చేస్తే మీరే మీద పడిపోతారు కదా అని. దేవినేని ఉమామహేశ్వరరావు ఎంత అగ్రెసివ్ వాయిస్ అయింది మీకు తెలుసు. అలాంటి లీడర్ మండలిలో ఉంటే బాగుంటుందనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమైంది. ఎందుకనో అకామిడేట్ చేయలేకపోయారు. ఈ కూర్పు, ఈ ఎంపిక బాగానే ఉందని మీరు అనుకుంటున్నారా? పిఠాపురం వర్మకి మళ్ళీ ఎలా కంపెన్సేట్ చేస్తారు? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం. ఈరోజు ఎక్కడ పార్టీలో ఎక్కడ విభేదాలు అయితే లేవు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇచ్చిందంతా కూడా మనకు బీసీలకు పార్టీ, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా బీసీలకు వెన్నుదన్నుగా, బీసీలకు సముచిత స్థానం కల్పిస్తా ఉన్నది తెలుగుదేశం పార్టీ.